కొందరు అన్‌హైజీన్‌గా ఉంటారు. కొందరు ఎక్స్‌ట్రా హైజీన్ కోసం ఈ మధ్య మనం వీ వాషెస్ లాంటివి ఎక్కువ యూజ్ చేయడం చూస్తున్నాం. వీటి వల్ల ఏమన్నా క్యాన్సర్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? లుక్ అండి, నో, నాట్ ఎట్ ఆల్. వీ హ్మ్. వాష్ మూలంగా క్యాన్సర్ రాదు. హ్మ్. బట్ నేను అడుగుతాను, మీ అమ్మమ్మ వీ వాష్ తోనే వాష్ చేసుకుందా అని. బికాజ్ యాహ్! అప్పుడు లేదు వీ వాష్. యెస్. యెస్. వాళ్ళెంత హైజీనిక్ గా ఉండేవాళ్ళు, ఎంత చక్కగా ఉండేవాళ్ళు. హ్మ్. సో ఇవన్నీ ఈ మధ్యన వస్తున్న ఫ్యాక్ట్స్ అండి. ఒకప్పుడు వీ వాష్ లేదు, ఏమీ లేదు. హ్మ్. అండ్ అసలు జెనైటల్ ఏరియాలో సోప్ అనేది వాడొద్దు అంటాము. ఓకే. బికాస్ ద స్కిన్ ఇస్ వెరీ డెలికేట్. హ్మ్. సో జస్ట్ ప్లెయిన్ వాటర్ యూస్ చేయమంటాము. హ్మ్. వీ వాష్ ఎవరికి యూస్ఫుల్ అంటే కొన్ని ఏరియాస్ లో హార్డ్ వాటర్ ఉంటుంది. హ్మ్. ఏ ఏరియాలో అయితే వాటర్ తో సోప్ తో మనకి నురుగు రాదు, హ్మ్. తెలిసిపోతుంది ఈ ఏరియాలో వాటర్ చాలా హార్డ్ వాటర్ అని. యెస్. కొన్ని స్మాల్ టౌన్స్ లో అలా ఉంటుందండి, సిటీ వాటర్ లో అలా ఉండదు. హ్మ్. అలాంటి చోట్ల వాటర్ లో మినరల్ కంటెంట్ ఎక్కువ ఉండి స్కిన్ ఇరిటేషన్ ఎక్కువ చూస్తారు. ఓకే. వాళ్ళకి చెప్తాము ఈ ఆల్కలైన్ వాష్, వీ వాష్ లాంటివి హ్మ్. వాడితే స్కిన్ ఇరిటేషన్ తగ్గుతుంది అని. ఓకే. బట్ రొటీన్ గా వీ వాష్ వాడాల్సిన అవసరం అసలు లేదు. హ్మ్.